నియోజకవర్గం ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ గారు మన నాయుడుపేట టౌన్ని మండలంని సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేయవలసిందిగా నన్ను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఆయన సూచన మేరకు ప్రతి వార్డులో ప్రతి మండలంలో అన్నింటిలో సభ్యత. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ నెల 15వ తేదీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ నెల 26వ తారీఖున ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి వార్డులో కానీ ప్రతి విలేజ్లో కానీ ప్రతి నియోజకవర్గంలో కానీ జనసేన నాయకులు అట్టహాసంగా ఈ 20వ తారీఖు నుంచి మార్చి 10వ తారీఖు దాకా జరగనున్న ఈ చేరికల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. కొత్తగా ఆశావాహులు, పార్టీలో రావాలనుకునేవాళ్ళు, కొత్తగా సభ్యత్వం తీసుకునేవాళ్ళు, కొత్తగా పదవులు కోరుకునేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వ నమోదు కార్డు తీసుకోవాలి. ఇది ఉంటేనే ఆశావాహులకి కూడా పనికొస్తుంది. ఈ కార్డు లేకుండా జనసేన తరపున పోటీ చేయడానికి కూడా అనర్హులుగానే ఉంటారు. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని నమ్మి వచ్చి పనిచేసే ప్రతి ఒక్కరూ ఎంతోమంది ఉన్నారు. బయట రాలేక అందరినీ బలోపేతం తీసుకొచ్చి మన పార్టీలో చేర్పించి, ముఖ్యంగా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 25 వార్డులు రాజకీయ నాయకుడిని నేను ఎక్కడ కని విరిగిని ఎరగని రీతిలో ఈసారి తన సొంత ఖర్చులతో పనిచేసే నాయకుడు ఇంకా దొరకడు మనకు. ఇలాంటి నాయకత్వంలో పనిచేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ముఖ్యంగా గత కొద్ది సంవత్సరాలుగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ జరుగుతూ వస్తూ ఉంది. కానీ ఈసారి మూడు విభాగాలుగా విభజించి, ఇందాక మిత్రులు చెప్పినట్టు మనకి కష్టపడే ప్రతి కార్యకర్తకు కూడా ఖచ్చితంగా భరోసా ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంతో ఇవాళ 400 రూపాయలతో సభ్యత్వం ప్రారంభించారు. గతంలో 500 ఉండింది, ఇప్పుడు అది 100 రూపాయలు తగ్గించి 400గా కుదించారు. ఇది 400 కూడా ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకునే వ్యక్తులకి, లేదా కొత్తగా సభ్యులుగా వస్తున్న ప్రతి సభ్యత్వం తీసుకున్న ప్రతి వ్యక్తికి కూడా ఇన్సూరెన్సు, అదేవిధంగా ఏదన్నా యాక్సిడెంటల్గా ఇబ్బంది అయిన వ్యక్తికి మెడికల్ అలవెన్స్గా ఈ రాష్ట్రానికి కొత్త నాయకుడిగా ఎదిగారు. అదేవిధంగా కార్యకర్తలను కూడా అదేవిధంగా నడుచుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గత మీటింగ్లో కూడా మాకు తెలియజేశారు. పదవులు తీసుకున్న వాళ్ళే కాదు, పదవులు రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా జనసేన పార్టీలో మంచి పదవులు వచ్చే రోజుల్లో పొందుతారని, దానికి ముఖ్యంగా ఇక్కడ ఒక టెస్ట్ లాగా సభ్యత్వాన్ని పెట్టారు. ప్రతి నాయకుడు కూడా ప్రతి కార్యకర్త కూడా సభ్యత్వాలు చేపించి ఏదైతే మార్కు జనసేన పార్టీ చెప్పిందో ఆ మార్కుని రీచ్ అయ్యి మీ బలాన్ని, అదేవిధంగా జనసేన పార్టీ బలాన్ని రాష్ట్రానికి తెలియజేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటూ ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.